వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. దేశవ్యాప్తంగా ఇండిగో అదొక ప్రధానమైనటువంటి అంశంగా అది చర్చకు దారితీయటమే కాకుండా అంత ఘోరమైన పరిస్థితి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ చేతిలో లడ్డూ పెట్టారన్నట్టుగా వివిధ రకాలుగా మాట్లాడిన సందర్భాలు చూసాం. అయితే రామ్మోహన్ నాయుడు గారు తీసుకున్న రీసెంట్గా ఒక నిర్ణయం అయితే ఇప్పుడు తెరపైకి రావటం నరేంద్ర మోదీ గారు సైతం షాక్ అయినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. సో సింగిల్ మ్యాన్ ఆర్మీ రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పుకోవాలి. ఇండిగో అంశం దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పదమైనటువంటి చర్చకు దారితీసింది. రకరకాల విమర్శలు. అయితే రీసెంట్గా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చలోకి వస్తుందంటే ఈవెన్ మోదీ గారు సైతం షాక్ అయినట్టుగా తెలుస్తుంది. ఏంటండి ఆ నిర్ణయం ఏంటి? రామ్మోహన్ నాయుడు గారు వరుసగా హ్యాట్రిక్ కొట్టారు శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి. తర్వాత ఎన్ని అడ్డంకులు హడిల్స్ వచ్చినా కూడా టీడీపీకి కోసమే ఫైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇబ్బందులు కూడా ఎదుర్కొని నిలబడ్డారు. విమర్శించారు కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళి ఎప్పుడు విమర్శించలే. అదే ఒక హుందాతనంతో కూడిన రాజకీయాలంటే. దానికి ఇప్పుడు అందరూ ఏమనేదంటే ఆయన నిజంగా మన స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు గారు తనయుడుగా ఆయన పేరుని మరి కాస్త పైకి తీసుకొచ్చాడు తప్ప పేరు తీసే పని ఇప్పుడు చేయలేదు. సో ఆయన కూడా ఇదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో వాజ్పేయి గారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో చేశారు ఆయన. ఇప్పుడు ఈయన ఒక అశోక్ గజరాజు గారి తర్వాత కేంద్ర పౌరయాన విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అనుకోకుండా ఇండిగా వివాదం వచ్చింది. అది పెద్ద ఇష్యూ అయ్యింది. మెయిన్ ఇష్యూ కంటే కూడా వాళ్ళు నిర్లక్ష్యం అనేది ఎక్కువగా బాధ పెట్టింది ప్రయాణికులందరినీ కూడా. ఇప్పుడు ఎప్పటి నుంచో ఆయన పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా చెప్తున్నాడు ఆయన, బాబు అవి లేవు ఇది లేవు, మీకు పైలట్లకి వారానికి ఇన్ని రోజులు సెలవు ఇవ్వాలి, ఇన్ని అవర్సే పని చేయించాలి, ఒకసారి టేకాఫ్ అయ్యాక ఇన్ని కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ వాడికి రెస్ట్ ఇవ్వాలి, తర్వాత ఫ్లైట్కి సంబంధించిన మెకానికల్ ఇష్యూస్ ఉన్నా కూడా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇవి చెప్తున్నా పెడచెవును పెట్టారు. ఒక్కసారిగా మనోడు తప్పదు. ఇలా ప్రయాణికులు ఇబ్బంది పడితే బెటరా, ఏకంగా ఫ్లైట్లోనే అటుండటి పైకి పోతే బెటరా చెప్పండి. ఎప్పుడైతే అహ్మదాబాద్ ఫ్లైట్ వివాదం జరిగిందో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది నెలలకే, అంటే ఆల్మోస్ట్ ఒక సంవత్సరంకి ఇలా జరగడం ఆయన కూడా బాగా డిసప్పాయింట్ అయ్యాడు. అరే నేను తీసుకున్నాక ఎట్లా జరగడం ఏంటంటే చాలా క్షేత్రస్థాయి వరకు వెళ్ళి పర్యటించి ఆ మెడికల్ కాలేజ్ మీద కూలిపోవడం, తర్వాత వెళ్ళడం జరగడం ఏంటి ఎక్కడ జరిగి ఉంటుంది. ఇలాగా నిజంగా ఏటీసీ ప్రాబ్లమా, టెక్నికల్ ప్రాబ్లమా, లేదంటే ఓవరాల్గా ఏంటి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన ఎయిర్ దీనికి సంబంధించిన ప్రాబ్లం అన్నీ చూసి ఒక్కొక్కటి ఫైల్స్ తెప్పించుకున్నారంట. ఎవరు సరైన ప్రమాణాలు పాటిస్తున్నారు, ఎవరు పాటించట్లేదు, ఎందుకు పాటించట్లేదు, వాళ్ళకి ప్రెషర్ ఉందా, గవర్నమెంట్ ఏమైనా ప్రెషర్ ఉందా, ప్రెషర్ ఉంటే వాళ్ళు ఏంటి అన్నీ చెక్ చేస్తే ఇండిగో అంశం ఎందుకో బాగా హైలైట్ అయ్యింది. చెప్తున్నారట 6 నెలల నుంచి మాకు ఇంకొక 6 నెలలు గడువు కావాలన్నట్టు. 6 నెలలు అయిపోయాక ముందే చెప్పొచ్చుగా. వెంటనే ఆర్డర్స్ పాస్ చేశారు. అది ఎక్కడికా అయితే వాళ్ళు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయండి అని కూడా చెప్పారు. అది చెప్పలే, చురకలు వేసారు కానీ పట్టించుకోలే. దానికి తెలియకుండా వైసీపీ లాంటి నాయకులు రామ్మోహన్ నాయుడు ఏం చేత కాదు, రామ్మోహన్ నాయుడు స్పీచ్ ఎప్పుడైనా చూశారండి? ఆయన వక్త ఎలాంటి వక్త అండి, చిన్న వయసులో ఏం మాట్లాడతాడు సార్. ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారు కూడా ముచ్చట పడిపోయారు. అరే ఏం మాట్లాడుతున్నాడు ఈయన, మా తెలుగువాడు అయ్యుండి ఎంత చక్కగా ఇంగ్లీషు హిందీ మాట్లాడుతున్నాడు, అదరగొడుతున్నాడు. మనకి దొరికింది కదా డ్రాగన్ చేతిలో పెట్టినట్టు అయిందిగా. సో అలాంటి సందర్భాలని కూడా సద్వినియోగం చేసుకుని రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉంటే వీళ్ళు తెలిసి తెలియక మాట్లాడటం ఇప్పుడు చూపిస్తున్నాడు తన టాలెంట్. బాబు ఇది కాదు, వాళ్ళకి ఎప్పుడైతే ఒకటి చెక్ పెడితే 4 కంపెనీలు రెడీగా ఎన్ఓసీలు ఇచ్చేశాడు, రెడీ టు ఫ్లై అని. ఇప్పుడు నార్త్ నుంచి 1, సౌత్ నుంచి 3 రెడీగా ఉన్నాయంట. నార్త్లో ఉత్తరప్రదేశ్ చెందిన లక్నో వాళ్ళు ఎవరో తెలియదు, శంఖ్ అనే ఎయిర్లైన్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళకి ఎన్ఓసీ క్లియర్ అయింది. వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఉండే చిన్న చిన్న విమానాశ్రయాలన్నీ కూడా ఫస్ట్ విత్ ఇన్ ద ఇండియాలో టేక్ ఆఫ్ అవడానికి రెడీగా విడతల వారీగా, తర్వాత విడతల వారికి ఇంటర్నేషనల్కి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే ఉత్తర భారతదేశంలో చిన్న చిన్న నగరాలు అంటే ట్రయల్ రన్ కాదు, రేపు 2026 సంక్రాంతి తర్వాత మధ్య మధ్య చూడండి మనకి రాజమండ్రి విశాఖపట్నం సర్వీసెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. అక్కడ శంఖ్ అని సౌత్ నుంచి 3 దగ్గర ఒక 7-8 వెళ్తే 3టికి ఎన్ఓసి ఇచ్చేశారట రామ్మోహన్ నాయుడు గారు. ఆ 3టిలో ఒకటి మన ట్రూజెట్ తెలుగు వారిదే ఉంది. తర్వాత అల్ హిందూ ఫ్లైట్స్ అని కేరళ వాళ్ళది ఒకటి ఉంది. తర్వాత ఎక్స్ప్రెస్ ఫ్లై అని ఒకటి ఉంది, ఫ్లై ఎక్స్ప్రెస్ ఫ్లై సంథింగ్, ఒక ప్రైవేట్, అది కూడా తమిళనాడు వాళ్ళది ఎవరిదో. సో ఈ 3 కూడా ఎన్ఓసి ఇచ్చేసారు. ఇవి సౌత్లో
మొత్తం సర్వీసెస్ చూస్తే అంటే లైక్ రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, తర్వాత ప్రధాన నగరాలు మెయిన్ ఎయిర్పోర్ట్ ఉన్న ప్రతిదానికి కూడా రోజుకి కనీసం 2 తిప్పాలనేది ఒక కాన్సెప్ట్. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆల్మోస్ట్ ఆల్ జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అని అన్నారో దాన్ని హేళన చేశారు, నవ్వారు. దాన్ని ఇప్పుడు సఫలీకృతమయ్యే దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చారు. అదే ఎయిర్పోర్టు అది రన్వే ఇవన్నీ సరిపోవు కాబట్టి భోగాపురం దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆల్మోస్ట్ ఆల్ రేపు 2026 మార్చి నుంచి సర్వీసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. దాన్ని రామ్మోహన్ నాయుడు గారు కూడా ధృవీకరించారు. దాని పేరు కూడా ఎంత గర్వంగా అంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టారు. అదే కదా, ఎంతసేపు ఈ పేర్లేనా, ఏదది ఢిల్లీకి ఒక పేరు, ఇక్కడ హైదరాబాద్కి ఈ పేర్లే, వేరే నాయకులే లేరా దేశంలో. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఈ రోజుకి ఎన్టీఆర్ పేరే ఉంది. దాన్నే అప్గ్రేడ్గా ఇంటర్నేషనల్ అయినప్పుడు అదే పేరు కొనసాగించాలి, కానీ మళ్ళీ వేరే పేరు ఎలా తీసుకొస్తారు? కరెక్ట్ కాదు కదా, స్వలాభం కదా, రాజకీయ లాభం స్వలాభము. అయితే ఇప్పుడు దాన్ని అల్లూరి సీతారామరాజు రాజకీయాలకు అతీతంగా పేరు పెట్టారు. కావాలంటే ఆయన కూడా ఎవరో పేరు పెట్టేసుకోవచ్చు కదా, వాళ్ళ పార్టీకి చెందిన వాడిదో ఎవరిదో, చంద్రబాబు నాయుడు గారు అలా. ఎస్, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు అని పెట్టారు. ఇప్పుడు అలాగే భోగాపురం తర్వాత శ్రీకాకుళంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ప్లేస్ కోసం తిరుగుతున్నది ఒక టీం. రామ్మోహన్ నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక టీం రెడీ అయింది. ఆ టీం అయితే ఆల్మోస్ట్ ఆల్ శ్రీకాకుళం నుంచి బార్డర్ వరకు కూడా సర్వే చేస్తున్నారు. పలాస అనే ప్రాంతం దగ్గర అది ఇప్పుడు శ్రీకాకుళం బార్డర్ అక్కడ ఏరియాలో ఒక ఎయిర్పోర్ట్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. సో అలాగే జిల్లాకు ఒకటి ఆల్రెడీ కడపలో ఉంది, తిరుపతి ఉంది, ఇటు కర్నూలు అనంతపురంలో కూడా మధ్యలో ఒక రన్వే లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ పుట్టపర్తిలో ఉంది, పుట్టపర్తినే డెవలప్ చేద్దామా లేదా చేద్దామని ఒక ప్రపోజల్ ఒకటి ఉంది. మొత్తం మీద ఇలాంటి ప్రాంతీయ ఎయిర్లైన్స్కి అవకాశం ఇవ్వడం వల్ల వీళ్ళు దగ్గర ఉండే ఎయిర్లైన్స్ తిప్పడంతో పాటు బిజీ షెడ్యూల్ మెల్లమెల్లగా ఆ తర్వాత కావాలంటే అంతర్జాతీయ స్థాయికి ఎదగొచ్చు. సో ఎప్పుడైతే ఇండిగో లాంటి వాడికి ఓవర్ యాక్షన్ పెరిగి ఈగో పెరిగిందో వాడిని తోక కట్ చేసి ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఒక 4 ఒకటైనా సూపర్ ఫైవ్గా ఎదిగే అవకాశం ఉందిగా. సో ఇప్పుడు జిల్లాకో ఇది అవసరమా అని చెప్పి ఎగతాళి చేశారు. ఆ ఎగతాళి చేసే వాళ్ళందరికీ కూడా మరొక్క 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఆగితే ఆ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ అమెరికాలోనే ఉండే 50 సంయుక్త రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి క్యాపిటల్కి ప్రతిదీ ఫ్లైట్లో, అమెరికాలో అన్నిటికీ ఫ్లైట్లో వెళ్తారట కదా అనుకునేది మన దగ్గర కూడా రాబోతుంది. తొందరలోనే వస్తుంది, అది ఎక్కువ దూరం ఏం లేదు. కాకపోతే ఈ అవహేళన చేయకుండా కాముగా ఉంటే వెనకబట్టి లాగొద్దు. మీరు కావాలంటే కౌంటర్ వేయండి, వాళ్ళు మరి ఇంకొంచెం బాగా పనిచేసేలాగా మీరు సెటైర్లు వేయండి, కానీ ఆ కప్ప కథలాగా వెనకబట్టి లాగొద్దు. ఖచ్చితంగా మనం అది మనం కాకపోతే నెక్స్ట్ జనరేషన్ పిల్లలైనా చూస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.